హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ దోపిడీల పర్వం సాగింది. ఇది చాలదనుకుంటూ ఏకంగా శ్రీవారి ఆస్తులకే టెండర్ వేశారు. వైవి సుబ్బారెడ్డి హయాంలో అడుగులన్నీ కూడా అటువైపే సాగాయి. కానీ విపక్షాల ఆందోళనలతో నాడు అడ్డుకట్టబడింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో తిరుమలను భ్రష్టు పట్టించింది. అభివృద్ధి పేరుతో అడ్డుగోలుగా దోచుకుంది. కొండపై 5 ఏళ్లు వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దల వ్యాపార ఆర్థిక రాజకీయ ప్రయోజనాలని నెరవేర్చుకునే అడ్డాగా మార్చుకుంది. ఇది చాలదనుకుంటూ శ్రీవారి ఆస్తులను కూడా విక్రయించడానికి వారు చేయని ప్రయత్నం లేదు. స్వామివారిపై భక్తితో దాతలు ఇచ్చిన విలువైన ఆస్తులను నిరార్థకం పేరుతో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలలో ఉన్న భూములను నిర్ధారించారు. ముందుగా తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని 23 ప్రాంతాల్లోని భూముల్ని అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీడీపీతో పాటు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో దీనిపై వెనక్కి తగ్గారు. ఈ వ్యవహారం నాటి సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న కాలంలో నడిచింది. ఆస్తుల అమ్మకానికి సంబంధించి 2020 ఫిబ్రవరి 29న బోర్డులో తీర్మానం కూడా చేశారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆస్తుల విక్రయానికి ముందుగా సిద్ధమయ్యారు. ఉమ్మడి గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, అనంతపురం, కృష్ణా, విజయనగరం, కడప జిల్లాల్లోని 17 ఆస్తులను జిల్లా కలెక్టర్ల ద్వారా విక్రయించాలని అనుకున్నారు. టీటీడీకి పట్టణ ప్రాంతాల్లోని విలువైన ఆస్తులున్నాయి. అయితే ఈ క్రమంలోనే గుంటూరులోని కొత్త రాముల వీధిగుడిలో ఉన్న 2487 చదరపు అడుగుల భవనం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ అంబర్పేట్ కాలనీలో 1800 చదరపు అడుగుల స్థలం, హయత్ నగర్ పస్మాములలోని 2250 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని విక్రయించాలనుకున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి మండలం యాదవ్ నగర్ పరిధిలోని 800 చదరపు అడుగుల ప్లాట్లను, మహారాష్ట్ర నందేడ్లోని 1.48 ఎకరాలను, బెంగళూరు పరిధిలోని విలువైన ఆస్తులు అమ్మాలని అనుకున్నారు. తమిళనాడులోని తిరువనామలై, నాగపట్నం, వెల్లూరు, కోయంబత్తూర్, తిరుచి, ధర్మపురి, తిరువలూరుతో పాటు పలు జిల్లాల పరిధిలో నిర్ధారక ఆస్తుల పేరుతో అమ్మాలని భావించారు. ఆస్తులను వేలంలో విక్రయించేందుకు టీటీడీ 2 బృందాలను ఏర్పాటు చేసింది. వేలంలో అత్యధిక ధరకు ఆస్తుల్ని దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్స్ కూడా చేయించే బాధ్యత ఈ బృందాలే అప్పగించింది. టీటీడీకి హుండీ ద్వారానే ఏడాదికి సుమారు 1100 కోట్ల ఆదాయం వస్తుంది. వైఎస్ఆర్సీపీ పాలనలో విచ్చలవిడిగా నిధులను ఖర్చు చేశారు. 2020 నుంచి 2021లో ఆస్తుల అమ్మకం ద్వారా 100 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బడ్జెట్లో పొందుపరిచారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయంపై నాడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. తెలుగుదేశం, జనసేన, ఇతర విపక్షాల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి.